రాధారాణి కీ జై, గోపాలకృష్ణ భగవానికి జై, హరి గోవింద. మనస్సు నిండా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుని రూపాన్ని నింపుకుంటూ ఆ రాధాకృష్ణుల చరణాలను ధ్యానం చేసుకుంటూ ఈరోజు కృష్ణ భగవాను యొక్క రూపురేఖలని, ఆయన యొక్క సౌందర్యాన్ని వర్ణించేటటువంటి కృష్ణాష్టకం శ్లోకాల యొక్క అర్థం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటి శ్లోకం: వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవుని కుమారుడైనటువంటి దేవుడు కంసుడు, చాణూరుడు వంటి దుష్టులను సంహరించినటువంటి వాడు, దేవకీదేవికి అపారమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించినవాడు, జగద్గురువైన శ్రీకృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను. రెండవ శ్లోకం: హసతి పుష్ప సంకాసం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. అసతి పువ్వు అంటే నీలి రంగు కలిగినటువంటి పువ్వులు. ఆ కృష్ణ భగవానుడు నీలి వర్ణంతో ఉంటాడు. హారాలు, గజ్జలతో అలంకరింపబడినటువంటి వాడు. రత్నాలతో తయారైన కంకణాలు, కేయూరాలతో ప్రకాశించే ఆ జగద్గురువైనటువంటి కృష్ణ భగవానుడికి నేను నమస్కరిస్తున్నాను. మూడవ శ్లోకం: కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. వంకర వంకరగా తిరిగినటువంటి కేశములు అంటే ఉంగరాలు తిరిగినటువంటి అందమైన కేశములు కలవాడు. పౌర్ణిమ రోజు చంద్రుని వలె ప్రకాశించే ముఖము కలిగినవాడు. మెరసే రత్న కుండలాలను ధరించినటువంటి వాడు అయిన జగద్గురువైన శ్రీకృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను. నాలుగవ శ్లోకం: మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హిపించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. మందార పువ్వుల సువాసనలతో మనోహరంగా కనిపించేవాడు, అందమైన చిరునవ్వులతో మెరిసేటివాడు, చతుర్భుజుడు, నెమలి పింఛపు కిరీటము ధరించిన రూపం కలవాడు ఆ జగద్గురువైనటువంటి కృష్ణ భగవానుడికి నమస్కరిస్తున్నాను. ఐదవ శ్లోకం: ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. పూర్తిగా వికసించిన కమల దళాల వంటి విశాల నేత్రాలు కలిగిన వాడు, మేఘాల వంటి కాంతి కలిగిన నీలి వర్ణుడు, యాదవ కులానికి మణిపూస వలె ఉన్నటువంటి కృష్ణ భగవానుడు ఆ జగద్గురువుని నేను నమస్కరిస్తున్నాను. ఆరవ శ్లోకం: శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. ఛాతిపై శ్రీవత్సం కలిగిన ఛాతిపై శ్రీవత్స లక్షణం కలిగి విస్తారమైన వక్షస్థలంతో వనమాలలతో శోభించేటటువంటి వాడు, శంఖ చక్రం ధరించినటువంటి దేవదేవుడు అయిన ఆ జగద్గురువుని నేను నమస్కరిస్తున్నాను. 7వ శ్లోకం:
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం ఆవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీదేవితో క్రీడించి ఆనందించేటటువంటి వాడు, పీతాంబరం ధరించి మరింత సౌందర్యంతో మెరిసేటటువంటి వాడు, తులసి మాలలను ధరించి ఆ సువాసనలతో మనోహరంగా ఉన్నటువంటి వాడు, ఆ జగద్గురువైన శ్రీకృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను. 8వ శ్లోకం. గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. గోపికల యొక్క పక్ష యజ్ఞాలు అంటే గోపికలు శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసుకునే సమయంలో వారి వక్షోజాల స్పర్శ శ్రీకృష్ణుడిని అలంకరిస్తుంది. గోపికల కుంకుమ రేణువులతో కృష్ణ భగవానుడి వక్షస్థలానికి అలంకరింపబడినటువంటి వాడు. ఆ శ్రీదేవి అయినటువంటి లక్ష్మీదేవి నిలయముగా ఉన్న వక్షస్థలం కలిగిన వాడు, సంపదలకు మూలమైనటువంటి వాడు, ఈ భూమికి శ్వాస వలె ప్రాణమై అయినటువంటి ఆ జగద్గురువైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను. ఈ యొక్క కృష్ణాష్టకాన్ని భక్తితో పఠించేవాడు పాప విముక్తుడై విష్ణులోకంలో స్థానం పొందుతాడు అని శాస్త్ర ప్రసిద్ధి. రాధారాణికి జై, గోపాలకృష్ణ భగవానికి జై. హరి గోవింద.